ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే అశ్వగంధ గింజల్ని చూసారా? అంటే చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, సార్ అశ్వగంధ గింజలు ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, తర్వాత అశ్వగంధ గురించి చెప్పండి అని. అయితే ఈ రెండింటి గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఎందుకంటే అశ్వగంధలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కాదు, చాలా కనీసం 2-3 పార్ట్స్గా వీడియోని విడదీయటం జరుగుతుంది. ఎందుకంటే బోరు కొట్టకుండా ఉండటానికి. ఈ వీడియోలో నేను మీకు చూపించేది కేవలం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి అశ్వగంధం మొక్కలు అనమాట. ఈ అశ్వగంధం మొక్కల గురించి, దాని వేరు, దాని రూటు, ఆ దుంపల గురించి ఉపయోగాలు ఏమిటి, అవి వాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఏమేమి జబ్బులు పోతాయి అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను చూపించేది కేవలం అశ్వగంధ గింజలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ అశ్వగంధ గింజలు ఎలా నాటుతారు అన్నది కూడా మీరు చూడవచ్చు. అంటే పొలంలో ఎలా వెదజల్లుతారు అన్నది చక్కగా మీరు చూడవచ్చు. ఒరిజినల్ అశ్వగంధ గింజలు ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అశ్వగంధ గింజల వల్ల కూడా అనేక రకాల లాభాలు ఉన్నాయన్నమాట. అవి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకోవచ్చు. అయితే మరి ఈ వీడియోలో మీరేం చెప్తారండి అనవచ్చు. కేవలం నేనేంటంటే మొట్టమొదటిగా మీకు దీంట్లో అశ్వగంధ మొక్కను చూపిస్తాను. అశ్వగంధ మొక్క ఎలా ఉంటుందో అన్నది, ఇది మన ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు. లేదంటే మెరక భూముల్లో ఊరికే దొరుకుతూ ఉంటాయి. కొన్ని దగ్గర మనం గింజలు వేయకపోయినా సరే అటవీ ప్రాంతంలో కానీ లేదా మెరక భూముల్లో కానీ ఊరికే లభిస్తూ ఉంటాయి ఈ మొక్కలు. అయితే దీంట్లో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉండటం వల్ల వ్యవసాయదారులు దీన్ని ఒక పంటగా పండిస్తున్నారన్నమాట. ఎన్నో మందుల తయారీలో ఈ అశ్వగంధ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గింజలు చూడండి, మెంతు గింజల్లాగా ఉంటాయి. చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి. కాయలు కూడా మీకు తంబనేల్ రూపంలో చూపిస్తాను. కాయ ఆ విధంగా ఉంటుంది, దాని లోపల గుండ్రంగా ఉండి మళ్ళీ ఈ గింజలు ఇవి అనమాట. ఇవి అశ్వగంధ గింజలు. మీరు ఎప్పుడైనా కొని తెచ్చుకునేటప్పుడు ఇవి అశ్వగంధ గింజలా కాదా అన్నది చూసుకోవటానికి, ఐడెంటిఫికేషన్కి మీకు గుర్తుంటుంది. అయితే కల్టివేట్ చేసేవాళ్ళు ఈ విధంగా వెదజల్లుతూ ఉంటారనమాట. వెదజల్లుతూ ఉండే పద్ధతి ఒకటే, లేదా సాళ్ళు పద్ధతిలో కూడా వేసుకుంటూ ఉంటారు. అశ్వగంధ యొక్క ఇంపార్టెన్స్ మనకి బాగా ఎప్పుడు తెలిసిందంటే, గత 3 సంవత్సరాల నుంచి మనమందరం ఎంత అనారోగ్యం పాలయ్యామో మీ అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సందర్భంలో అశ్వగంధ గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్నో ఆర్టికల్స్ ద్వారా తెలియజేయటం జరిగింది. కాబట్టి ఆ అశ్వగంధ ఉపయోగాలు ఏమిటి, అశ్వగంధ రూట్స్ వాడటం వల్ల, లేదా కషాయం వాడటం వల్ల, లేదా పౌడర్ వాడటం వల్ల, లేదా టాబ్లెట్స్ వాడటం వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది నేను తర్వాత వీడియోస్లో 2-3 వీడియోస్ రూపంలో మీకు తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మాత్రం మీరు కేవలం అశ్వగంధ మొక్క ఎలా ఉంటుందో అన్నది చూశారు. అదేవిధంగా అశ్వగంధ గింజలు ఎలా ఉంటాయి అన్నది కూడా మీరు చూశారు. అదేవిధంగా సాగు విధానంలో అశ్వగంధ గింజల్ని ఏ విధంగా జల్లుతారు అన్నది కూడా మీరు చూస్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గింజలే అశ్వగంధ ఒరిజినల్ గింజలు అనమాట. అంటే చాలామంది అశ్వగంధ గింజలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. వారి కోసమే చూపించడం జరిగింది, తప్పితే తెలిసిన వారు వేరే విధంగా అనుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం.